ఈ హోటల్లో ఫుడ్ తిని 1 వీక్ అయినా ఇప్పటికీ నేను ఆ సూపర్ టేస్ట్ మర్చిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్ హోటల్ సింహపురి అండ్ స్టాఫ్. నిజం డ్యూడ్స్, అబద్ధం చెప్పకూడదు. ఫుడ్ విషయంలో అస్సలు చెప్పకూడదు. మా లంచ్ మెనూ మిస్ అవ్వకండి, ఎందుకంటే ఎక్స్ట్రాడనరీ టేస్ట్ మిస్ అవుతారు. ఆ రోజు స్పెషల్స్ అయితే బయట బోర్డ్ మీద క్లియర్గా మెన్షన్ చేశారు. టెంపుల్కి వెళ్ళాము కాబట్టి మేము ఓన్లీ వెజ్. ఫస్ట్ కస్టమర్గా నేనే మొదటి అడుగు పెట్టా. దేవుడా, వాళ్ళకి అంతా మంచి జరగాలి. ఈ హోటల్ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది. రైస్లోకి పికిల్స్, పౌడర్స్ అండ్ గీ రెడీ చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ ఓనర్ గారికి రైతులంటే చాలా ఇష్టం అనుకుంటా. వరి పేరు, ధాన్యం, చుట్టూ ఫోటో ఫ్రేమ్స్ వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయి. ఈ అన్న చూడండి, సిగ్గుపడుతూ బ్యాగ్కి వెళ్ళిపోయాడు. అన్న, ఓపికతో స్మైల్తో ఫుడ్ రెడీ చేస్తున్నావు. నైస్ టు మీట్ యు అన్న. స్పూన్స్ అన్ని వాటర్తో క్లీన్ చేస్తూ పికిల్స్లో పెడుతున్నారు. గుర్తుపట్టారా? రైతు గారి ఆయుధం నాగలి. వుడ్డుతో ఎంత పెద్దది చేపించారో. సూపరో సూపర్. అలాగే హోటల్ అంతా ధూపం వేశారు. రియల్లీ ఇట్స్ వెరీ పాజిటివ్ వైబ్రేషన్ అండ్ గుడ్ ఫీలింగ్. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఎవరూ రాలేదు కదా, నాదే రాజ్యం. హో హి 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 హు హు హు. నేను ఆర్డర్ చేసిన ఐటమ్ వచ్చేసింది. ఏంటో చెప్పుకోండి. మీరు ఐటమ్ ఎక్కడ తిన్నారో తినలేదో నాకు తెలియదు, కానీ మీరు హైదరాబాద్ వారు అయితే తప్పక ఈ హోటల్లో ఆర్డర్ చేసి టేస్ట్ చేయండి. మీరే నాకు కామెంట్ చేస్తారు గుడ్ టేస్ట్ అని. మలై పన్నీర్ టిక్కా డ్యూడ్స్, రియల్లీ ఎక్స్ట్రాడినరీ టేస్ట్. ఇప్పుడు మీకు చెబుతుంటే కూడా నా నోరు ఊరిపోతుంది. అర్జెంటుగా మళ్ళీ టేస్ట్ చేయాలి అని ఉంది. మలై జ్యూస్ లిక్విడ్ పార్ట్ అయితే చూస్తుంటేనే వాట్ ఏ టేస్ట్. అందరికీ నచ్చుతుంది. పన్నీర్ పీస్ అయితే ఎంత స్మూత్గా ఉందో, నోట్లో కరిగిపోతుంది ఐస్ క్రీమ్ లాగా. మా అక్క చూడండి, ప్రపంచంలో ఎవరైనా టొమాటో సాస్ని ఇలా డెకరేట్ చేస్తారా? పిచ్చి. కొంతమందిని మనం మార్చలేం. నెక్స్ట్ మన ముందుకి రాబోతుంది రైస్ ఐటమ్ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ. ఏంటి పన్నీర్ అనుకోకండి, మా అమ్మ పర్సులో హెల్త్ లిస్ట్ ఎఫెక్ట్. ఎలా అంటే ఆ సినిమాలో, ఇంకా అత్తారింటికి దారేది సినిమాలో సమాంత గారి అమ్మ టైప్ అన్నమాట. ఫుడ్ విషయంలో కొన్ని లైన్స్ ఆర్ రూల్స్ క్రాస్ చేశామో నెక్స్ట్ డే లంకనం. అదేనండి ఉపవాసం. మా అమ్మ సింపుల్గా వెజ్ థాలీ, పాలకూర పప్పు, బంగాళదుంప కుర్మా. ఆహా ఏమి రుచి అనరామై మరిచి
అన్నేలా గుత్తి వంకాయ కూర, స్వీట్ పచ్చిపులుసు, గ్రీన్ రైస్, సాంబార్, రసం, అదర్స్. మర్చిపోయినందోయ్, పికిల్స్, అప్పడం. నేను కూడా కొంచెం రైస్ టేస్ట్ చేశాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, క్యారెట్ హల్వా అండ్ ఆప్రికాట్ డిలైట్. ఇక్కడ ఈ స్వీట్ చాలా ఫేమస్, ట్రై చేయండి. ఏ మాటకి ఆ మాట కానీ నిజం చెబుతున్నా, ప్రతి ఐటమ్ సూపర్ టేస్ట్. ఫైనల్గా మై ఫేవరెట్ వెనీలా ఐస్ క్రీమ్. ఎక్కడ త్వరగా అయిపోతుందేమో అని స్లోగా తింటున్నా, టామ్ అండ్ జెర్రీ కోసం కూడా. హైదరాబాద్లో వెళ్తున్నా ఇక్కడ మీన్స్ హోటల్ సింహపురిలో షోర్గా ట్రై చేయండి. ఎందుకంటే చెప్పింది నేను, మీ సత్యదేవ్ ఫ్రమ్ డాన్సింగ్ యూత్.